కానీ నాకైతే అది ఏంటంటే ప్రతి క్షణము, ప్రతి నిమిషము ఎందుకంటే ఇది అసాధ్యం ఇది. హ్మ్. అటువంటి దాన్ని వాళ్ళు పార్టీలో లేకపోయినా గానీ, సభ్యత్వం లేకపోయినా గానీ, నాకు ఒక రాష్ట్రానికి చైర్మన్‌గా నన్ను నియమించారంటే, నాపై ఎంత నమ్మకం ఉండాలండి. హ్మ్. ముఖ్యమంత్రి గారికి గానివ్వండి, లేకపోతే నారా లోకేష్ గారికి కానివ్వండి, లేకపోతే కూటమిలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ. ఆ నమ్మకాన్ని కాపాడాలి. హ్మ్. కూటమి ముస్లిం మైనారిటీలకి కాకుండా మొత్తం రాష్ట్రానికి కూడాను ఏం చేస్తుందనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి తపన నాకు అది 10 రెట్లు ఎక్కువైపోయింది. హ్మ్. ఎందుకంటే నేను మీ పార్టీలో లేకపోయినా గానీ నాపై నమ్మకం ఉంచారంటే ఆ నమ్మకాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత నా భుజస్కంధాలపై. యెస్. ఎగ్జాక్ట్‌లీ. నేను ఇప్పుడు పార్టీ సభ్యత్వం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాడిని అయిపోతాను. ఇవాళకి ఇప్పుడు కాదా? హ్మ్. కానీ నేను ఇప్పుడేంటంటే నేను ఎంత మాట్లాడినా గానీ అల్టిమేట్‌గా నేను ఒక ఇండివిడ్యుయల్‌గా నేను ఒక ఆర్గనైజేషన్ ఏదైతే పెట్టుకొని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రశ్నించి హ్మ్. నేను బయటకు వచ్చాను కాబట్టి దానికి ఒక శాంటిటీ అనేది ఉంటుంది. అదేంటంటే ఒక సమాజంలో కేవలం పార్టీ సభ్యులనే కాకుండా పార్టీలో లేనటువంటి వ్యక్తులు కష్టపడినా గానీ హ్మ్. మేము వాళ్ళని గుర్తించాము. వాళ్ళ కష్టాన్ని మేము గమనించాము అన్న ఒక సైలెంట్ మెసేజ్‌ని ఈ రోజున సాధించాను. నాకు పదవి కన్నాను నేను పార్టీలో లేకుండా నాకు పదవి ఇచ్చారు చూడండి. అది నాకు పెద్ద పదవి.